హలో ఫ్రెండ్స్, గత వీడియోలో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఈరోజు టాప్ 5 పవర్ఫుల్ క్యాండిల్ స్టిక్ గురించి తెలుసుకుందాం. ప్రతి బిగినరు ఇది తప్పకుండా నేర్చుకోవాలి. మీరు చేయాల్సింది ఒకటే, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హలో ఎవరివన్, మీరు చూస్తున్నారు మార్కెట్ బై గణేష్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే 5 క్యాండిల్ స్టిక్ పవర్ఫుల్ క్యాండిల్ స్టిక్ గురించి తెలుసుకుందాం. మొదటిది డోజీ క్యాండిల్. డోజీ క్యాండిల్ అంటే ఇందులో ఓపెన్ ప్రైస్, క్లోజ్ ప్రైస్ దాదాపు ఒకేలాగా ఉంటాయి. అంటే సెల్లర్స్, బయ్యర్స్ సమానంగా ఉన్నారు. దీనికి అర్థం మార్కెట్ కన్ఫ్యూషన్ లో ఉంది, ట్రెండ్ మారే అవకాశం ఉంది. మీకు ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తూ ఉన్నది డోజీ క్యాండిల్ ప్యాటర్న్. అంటే డోజీ క్యాండిల్ లో ఓపెన్ ప్రైస్ మరియు క్లోజింగ్ ప్రైస్ ఒకేలాగా ఉంటాయి. అంటే బయ్యర్స్ మరియు సెల్లర్స్ ఇద్దరు సమానంగా ఉన్నారని అర్థం. ఇక్కడ క్యాండిల్ చూస్తున్నట్లయితే పైన గ్రీన్ కలర్ లో హై ఉంది, కింద రెడ్ కలర్ లో లో ఉంది, మధ్యలో చిన్న బాడీ ఉంది. అంటే ఓపెన్ ప్రైస్, క్లోజింగ్ ప్రైస్ చాలా దగ్గరలోనే ఒకేలాగా కనిపిస్తూ ఉంది. దీన్ని మనం ఎలా సిగ్నల్ గా గమనించాలంటే, డౌన్ ట్రెండ్ లో డోజీ క్యాండిల్ వస్తే అది బులిష్ గా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని అర్థం. అదే అప్ ట్రెండ్ లో డోజీ క్యాండిల్ వస్తే అది బేరిష్ ట్రెండ్ కి మారే అవకాశం ఎక్కువగా ఉందని అర్థం. దీన్ని మనం మార్కెట్ లో నిర్ణయం లేదు అంటే కన్ఫ్యూషన్ క్యాండిల్ గా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. రెండవది బయ్యర్స్ మరియు సెల్లర్స్ ఇద్దరు సమానంగా ఉన్నారు. రెండవ పాయింట్, బయ్యర్స్ మరియు సెల్లర్స్ ఇద్దరు సమానంగా ఉన్నారని అర్థం. మూడవ పాయింట్, ట్రెండ్ మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని అర్థం. నాలుగవ పాయింట్, ఒంటరిగా డోజీ కనిపిస్తే ట్రేడ్ చేయకండి, తర్వాత వచ్చే క్యాండిల్ కూడా చూడాలి. కింద మనం చూసుకున్నట్లయితే టైప్స్ ఆఫ్ డోజీ క్యాండిల్స్ ఉన్నాయి, మీరు ఒకసారి గమనించండి. రెండవ ప్యాటర్న్ హ్యామర్. హ్యామర్ ఎక్కువగా డౌన్ ట్రెండ్ లో కనిపిస్తుంది. ఇది బులిష్ రివర్సల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నది హ్యామర్ క్యాండిల్ ప్యాటర్న్. హ్యామర్ క్యాండిల్ ప్యాటర్న్ అంటే డౌన్ ట్రెండ్ తర్వాత కనిపిస్తుంది, బయర్స్ స్ట్రాంగ్ అయ్యారని అర్థం. బులిష్ రివర్సల్ సిగ్నల్ అంటే డౌన్ ట్రెండ్ వచ్చేటప్పుడు కింద ఇలా హ్యామర్ క్యాండిల్ ఏర్పడుతుంది, అప్పుడు బులిష్ గా రివర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని ఇది మనకు సూచిస్తుంది. ఇప్పుడు పిక్చర్ లో చూస్తున్నైతే పైన హై ఉంది, కింద లో ఉంది, కింద ఒక పెద్ద షాడో వచ్చి హైలోనే ఒక చిన్న బాడీ ఉంది. దీనికి అర్థం సెల్లర్స్ మొదటి ప్రైస్ ను కిందకు తీసుకెళ్లారు, బయ్యర్స్ బలంగా కొనడంతో ప్రైస్ పైకి వచ్చింది, ట్రెండ్ మారే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్యాండిల్ కన్ఫర్మేషన్ తప్పనిసరి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే లాంగ్ లోయర్ షాడో, స్మాల్ బాడీ, సపోర్ట్ వద్ద వస్తే బలమైన సిగ్నల్, వాల్యూమ్ ఎక్కువైతే మరింత స్ట్రాంగ్ గా ఉన్నారని అర్థం. హ్యామర్ కనిపించిందని వెంటనే బై చేయకండి. సపోర్ట్, వాల్యూమ్, నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి. మూడో ప్యాటర్న్ షూటింగ్ స్టార్. షూటింగ్ స్టార్ ఎక్కువగా అప్ ట్రెండ్ లో కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎక్కువగా బేరిష్ రివర్సల్ సిగ్నల్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే షూటింగ్ స్టార్ క్యాండిల్ ప్యాటర్న్. షూటింగ్ స్టార్ అంటే అప్ ట్రెండ్ తర్వాత కనిపిస్తుంది, సెల్లర్స్ స్ట్రాంగ్ గా అయ్యారని అర్థం. బేరిష్ రివర్సల్ సిగ్నల్. పిక్చర్ లో చూస్తున్నట్టయితే పైన హై ఉంది, కింద లో ఉంది. అంటే పైన పెద్ద షాడో ఉంది, కింద పెద్ద షాడో ఉంది, మధ్యలో ఒక చిన్న పడి ఏర్పడింది. ఇప్పుడు ఇది ఎక్కడ కనిపిస్తుందంటే అప్ ట్రెండ్ వెళ్ళేటప్పుడు అది అక్కడ ఏర్పడినట్లయితే కిందకి బేరిష్ గా వచ్చే మారే అవకాశం ఎక్కువగా ఉందని అర్థం. దీనికి ఎలా మనం అర్థం చేసుకోవచ్చు అంటే, బయర్స్ మొదటిగా ప్రైస్ ను పైకి తీసుకెళ్లారు, తర్వాత సెల్లర్స్ బాగా బలంగా అమ్మడంతో ప్రైస్ కిందకు వస్తుంది, ట్రెండ్ మారే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ రెడ్ క్యాండిల్ కన్ఫర్మేషన్ మనం తీసుకోవాలి. దీంట్లో మనం షూటింగ్ స్టార్ కనిపించిందని వెంటనే సెల్ చేయకూడదు. రెసిస్టెన్స్, వాల్యూమ్, నెక్స్ట్ రెడ్ క్యాండిల్ కన్ఫర్మేషన్ తీసుకుని వచ్చిన తర్వాతే ఎంట్రీ తీసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నది బులిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ప్యాటర్న్. బులిష్ ఎన్గల్ఫింగ్ అంటే ఇది డౌన్ ట్రెండ్ తర్వాత కనిపిస్తుంది. మొదటి క్యాండిల్ రెడ్ కలర్ లో ఉంది కదా, దాన్ని గ్రీన్ క్యాండిల్ వచ్చి ఫుల్ గా కవర్ అయి ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ పిక్చర్ లో చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నట్లయితే డాట్ డాట్ గా ఉన్నది కదా, అక్కడ చూడండి రెడ్ క్యాండిల్ చిన్నదిగా ఉంది, గ్రీన్ క్యాండిల్ కింద పైన ఎక్కువగా కనిపిస్తుంది. అంటే డౌన్ ట్రెండ్ వచ్చేటప్పుడు ఇలా మనకు ఏర్పడినట్లయితే అది ట్రెండ్ మారే అవకాశం ఎక్కువగా ఉందని అర్థం. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మొదటి క్యాండిల్లో సెల్లర్స్ కంట్రోల్ ఎక్కువగా ఉంటారు, రెండో క్యాండిల్ బయర్స్ బలంగా మార్కెట్ లోకి వచ్చి ప్రైస్ ని పైకి తీసుకెళ్తున్నారని అర్థం. ఇది సెల్లర్స్ ని ఓడించి బయర్స్ కంట్రోల్లోకి వస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది అప్ ట్రెండ్ ప్రారంభం అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ప్యాటర్న్. అంటే సేమ్ టు సేమ్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లయితే బులిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ కి ఆపోజిట్ గా ఇది పనిచేస్తుంది. అంటే మొదటగా ఇది గ్రీన్ క్యాండిల్ బాడీతో స్టార్ట్ అవుతుంది, రెడ్ క్యాండిల్ దాన్ని పూర్తిగా
కవర్ అయి ఉంటుంది. అంటే అప్ ట్రెండ్‌లో ఇది ఇలా క్యాండిల్ ఏర్పడినట్లయితే అది బేరిష్‌గా మారే అవకాశం ఎక్కువగా ఉందని అర్థం. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చంటే బయర్స్ ప్రైస్‌ని పైకి తీసుకెళ్ళినా తర్వాత సెల్లర్స్ బలంగా అమ్మడంతో ప్రైస్ కిందకు వస్తుంది. సెల్లర్స్ మార్కెట్‌పై కంట్రోల్ సాధించినట్లు. డౌన్ ట్రెండ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ రెడ్ క్యాండిల్ కన్ఫర్మేషన్ తప్పనిసరిగా చూసుకొని మనం ఎంట్రీ తీసుకోవాలి. అలా బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చిందని వెంటనే మనం అమ్మేయకూడదు. రెసిస్టెన్స్, వాల్యూమ్, నెక్స్ట్ రెడ్ క్యాండిల్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాత్రమే మనం ఎంట్రీ తీసుకోవాలి. నాది ఒక చివరి సలహా. ఈ ప్యాటర్న్స్ అన్నీ కనిపించాయని బై లేదా సెల్ చేయకండి. ఈ 3 విషయాలు మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. 1 సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, 2 వాల్యూమ్, 3 మార్కెట్ ట్రెండ్. ఈ 3 విషయాలను పరిశీలించిన తర్వాతనే సిగ్నల్స్ మరింత ఎక్కువగా మనం నమ్మవచ్చును. ఈరోజు మనం నేర్చుకున్నవి డోజీ, హ్యామర్, షూటింగ్ స్టార్, బులిష్ ఎన్గల్ఫింగ్, బేరిష్ ఎన్గల్ఫింగ్. ఈ 5 క్యాండిల్స్ ప్రతి బిగినర్ తప్పకుండా నేర్చుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి స్టాక్ మార్కెట్ బేసిక్స్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.